Hello friends, welcome to Green Cross tutorials and AgriSet Guru Facebook page. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూర్ విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను. మిరప పంట నశించే కీటకాలు వాటి తాలూకు యాజమాన్య పద్ధతుల గురించి చెప్పుకుంటున్నాం. గత క్లాస్లో చెప్పుకున్న పెస్ట్లు ఏంటంటే మిరప పంటలో ప్రధానంగా ఆశించేటటువంటి తామర పురుగులు, అలాగే తెల్ల నల్లి, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, ఇలాగా వీటి గురించి మనం చెప్పుకోవడం జరిగింది. పేనుబంక కూడా. సో ఈ క్లాస్లో మనం ఏం చెప్పుకుంటామంటే వేరు పురుగులు, చెదలు, రబ్బరు పురుగులు మరియు మిడ్జి ఈగ వీటి గురించి మనం చెప్పుకుందాం. మిరప పంటన ప్రధానంగా ఏంటంటే అనేక రకాల కీటకాలు ఆశిస్తూ ఉంటాయి, ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కీటకాల గురించి ఈరోజు మనం చూద్దాం. మిగిలినటువంటి పెస్టుల కోసం దీనికి ముందు పెట్టినటువంటి అంటే నిన్న రికార్డ్ చేసినటువంటి ఆడియో చూడండి. ఇది రెండవ పార్ట్ అన్నమాట. వెల్కమ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా వెల్కమ్. సాయి చరణ్ గారు, అఖిల్, అంజీ రాయ్, అలాగే సాయిరామ్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇది మెటీరియల్ డిఏ 132 మెటీరియల్ కనుక మీ దగ్గర ఉంటే దాన్ని ఒకసారి మీరు ఫాలో అవుతూ ఉండండి. సో అది మెటీరియల్ దగ్గర ఉంటే మీకు కొంత అవగాహన అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యమైన పాయింట్స్ ఉంటే నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిరప పంట నాశించేటువంటి వేరు పురుగులు శాస్త్రీయనామం వచ్చేసరికి హోలోట్రికియా కన్సాంగ్వినియా, క్రమము కోలియాప్టెరా. సో వేరు పురుగులు ఇవన్నీ కూడా పెంకు పురుగులుగా మనం చెప్తామన్నమాట. సో దీంట్లో మనకి ఇంతకు ముందు ఉండేటువంటి చెప్పుకున్నటువంటి క్రాప్స్ అన్నిటిలోనూ కూడా వేరు పురుగుల గురించి చెప్పుకున్నాం. ప్రధానంగా వేరుశనగ పంట గురించి చెప్పుకునేటప్పుడు వేరు పురుగుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. దీంట్లో కూడా ఒకసారి మనం చెప్పుకుందాం ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి ఏంటనేటువంటిది. సో వీటి తాలూకు గుర్తింపు లక్షణాల విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే, సో తల్లి పురుగు ఉదర భాగాన్ని రెక్కలు ఉంటాయి, ఇవి కప్పు ఉంచుతూ ఉంటాయి అన్నమాట. సో ముందు రెక్కలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఇవి మనము చూస్తే ఈజీగా గుర్తుపడతాం అనమాట. లేత గోధుమ రంగు కలిగినటువంటి ముందు రెక్కలు ఉంటాయన్నమాట. సో తర్వాత ఏంటంటే వీటి తాలూకు పిల్ల పురుగులు ఏమంటామంటే గ్రబ్స్ అని పిలుస్తూ ఉంటాం. కోలియాప్టెరా కాబట్టి దీనికి సంబంధించి గ్రబ్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ గ్రబ్స్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో ఉండేటువంటి సి ఆకారంలో ఉంటాయి. సి ఆకారంలో ఉంటాయి. తల ముదురు గోధుమ రంగులో ఉంటుంది. పురుగేమో చూడడానికి బలిష్టంగా ఉంటుందన్నమాట. సో వేరు పురుగు తాలూకు గ్రబ్స్ ఏ విధంగా ఉంటాయనంటే ఇంగ్లీష్లో ఉండేటటువంటి సి ఆకారంలో ఉంటాయి మరియు చాలా బలిష్టంగా ఉంటాయి. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వేరు పురుగు ఏ విధంగా గాయపరుస్తుంది ఏంటనేటువంటిది. వేరు పురుగు అని చెప్పాం కాబట్టి ఇది వేర్ల దగ్గర ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. వేరు ప్రాంతంలో, వేరు సరౌండింగ్స్లో ఈ పురుగు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. సో అది మనకి దీని జీవిత చక్రాన్ని కనుక మనం ఒకసారి గమనిస్తే తొలకరి వర్షాలు పడిపోయిన వెంటనే ఏమవుతుందంటే దీని తాలూకు తల్లి పురుగు ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుంది. అది బయటకు వచ్చి చుట్టుపక్కల ఉండేటటువంటి చెట్లు ఉంటాయి కదా, వేప, తుమ్మ, మునగ, సుబాబుల్, రేగు ఇలాంటి చెట్లు అన్నిటిపైన కూడా ఏ ఉంటే ఆ చెట్లపైకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆకులను తింటూ కొంతకాలం పాటు జీవిస్తుంది. కొంతకాలం అంటే సంవత్సరాలు అని కాదు, కొద్ది రోజుల పాటు అక్కడ జీవిస్తుంది అనమాట తల్లి పురుగు. సో ఈ చెట్ల మీద ఉన్నప్పుడే ఈ ఆకుల్ని తినే టైంలోనే ఈ తల్లి పురుగు అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ కీటకాల మధ్య సంపర్కము జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ తల్లి పురుగు మళ్ళీ చెట్ల మీద నుంచి భూమి దగ్గరికి వస్తుందన్నమాట. భూమిలోకి వచ్చి భూమిలో అవి గుడ్లు పెడుతుంది. సో భూమిలో గుడ్లు పెట్టి ఎంత లోతులో పెడుతుందంటే 10 సెంటీమీటర్ల లోతులో భూమిలో గుడ్లు పెడుతుంది. 20 నుంచి 80 గుడ్లు పెడుతుందన్నమాట. సో సముదాయాలుగా క్లస్టర్స్ లాగా ఉంటాయి, భూమిలో పెడుతుంది. అర్థం చేసుకోండి, భూమిలో నుంచి వెలువడినటువంటి తల్లి పురుగు చెట్ల మీదకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆకుల్ని తింటూ అక్కడ సంపర్కం జరిగిన తర్వాత మళ్ళీ తిరిగి భూమిలోకి వస్తుంది. భూమిలోకి వచ్చి అక్కడ గుడ్లు పెడుతుందన్నమాట. సో గుడ్లు పెట్టిన తర్వాత కొన్ని సముదాయాలుగా గుడ్లు పెట్టిన తర్వాత గుడ్ల నుంచి ఏమో పిల్ల పురుగులు వెలువడతాయి. వీటినే మనం ఏమంటామంటే గ్రబ్స్ అని అంటామన్నమాట. ఈ గ్రబ్స్ మొట్టమొదట ఏమి తింటాయంటే భూమిలో ఉండేటటువంటి
సేంద్రియ పదార్థాన్ని అవి తింటూ జీవిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే భూమిలో ఉండేటువంటి వేర్లు, అలాగే వేర్ల పైన ఉంటుంది, వేరు బొడిపెల్ని తింటూ ఉంటే, అలాగే ఒక్కొక్క సందర్భంలో అయితే కాండాన్ని కూడా తొలిచి తింటూ పంటని చాలా నష్టపరుస్తూ ఉంటాయన్నమాట. సో ఇది ఈ విధంగా ఇవి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఇలాగ ఎప్పుడైతే ఇది వేర్లను తినడము, అలాగే కాండాన్ని కూడా గాయపరచడము, ఈ విధమైనటువంటి నష్టకరమైన చర్యలు చేసేటప్పుడు ఏమవుతుందంటే పంట ఎండిపోవడం అనేటువంటిది జరుగుతుంది. మనం కనుక ఆ పురుగు సోకినటువంటి మొక్కను మనం లాగి చూస్తే అది బాగా సులువుగా ఊడి బయటికి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అదొక సిమ్టమ్. ఎందుకనంటే వేర్లన్నీ కూడా లోపల పురుగు అటాక్ చేసి కొరికేయడం, ఆ వేరు వ్యవస్థను అంతటినీ కూడా ఛిద్రం చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కకి కిందన పట్టు అనేటువంటిది ఉండకపోవడం వల్ల మనం కనుక మొక్కని లాగినప్పుడు మిరప మొక్కని మనం చేత్తో కొద్దిగా ప్రెజర్ పెట్టి లాగినప్పుడు ఈజీగా ఊడి బయటకు వచ్చేస్తుంది అనమాట. దాన్ని బట్టి కూడా మనం చాలా వరకు దీన్ని అంచనా వేయొచ్చు. అప్పుడు బయటకు వచ్చినటువంటి ఆ వేరు వ్యవస్థని చూసినప్పుడు కూడా మనకి చాలా వరకు అర్థమవుతుందన్నమాట. ఈ పురుగులు ఏంటంటే భూమిలో ఎక్కువ దూరం ప్రయాణించలేవు, ఎందుకంటే వాటి తాలూకు శరీర ఆకారాన్ని బట్టి అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. అవి ఇంగ్లీష్లో ఉండేటటువంటి సి ఆకారంలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ దూరాలు అవి ప్రయాణించలేవు. ఎక్కడైతే అవి పుట్టాయో ఆ సరౌండింగ్స్లోనే ఉంటాయి తప్ప ఎక్కువ దూరం వెళ్ళలేవు. కాబట్టి ఏంటంటే పక్కపక్కనే ఉండేటటువంటి మొక్కల్ని ఎక్కువగా ఇవి నష్టపరచడాన్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. ఎక్కడైతే ఇవి కలిగించేటటువంటి నష్టం ఉంటుందో అక్కడ కనుక ఆ ప్రదేశాల్లో ఉండేటువంటి మొక్కల్ని కనుక మనం దూరం నుంచి గమనించినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే అవన్నీ కూడా గుంపులుగా చనిపోవడము. ఇదొక ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ అనమాట. వేరు పురుగుకు సంబంధించి అంటే మ్యాచింగ్లో ఏమైనా ఇవ్వచ్చు అనమాట. మొక్కలు గుంపులుగా చనిపోవడం. వేరుశనగలో కూడా ఈ సిమ్టమ్ మనకు కనిపిస్తుంది అనమాట. వేరు పురుగు ఎప్పుడైతే ఆశిస్తుందో అప్పుడు ఈ విధమైనటువంటి సిమ్టమ్ మనకి కనబడుతుంది. ఏంటది? గుంపులుగా చనిపోవడం. ఇక్కడైతే బెల్లలుగా అని అన్నారు, లేకపోతే సముదాయాలుగా మొక్కలు చనిపోవడం అనే అంశాన్ని మనం ఎక్కడ గమనిస్తామనంటే వేరు పురుగు ఆశించినప్పుడు ఈ విధమైనటువంటి నష్టాన్ని మనం గమనిస్తూ ఉంటాం అనమాట. ఎలాగ దీన్ని నివారించాలి అని అంటే వేసవి దుక్కులు చేయాలి. ఎందుకు చేయాలి? దీనికి సంబంధించినటువంటి కోసస్థ దశలు ఏవైతే ఉంటాయో ఇవి భూమిలో ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఈ దశ తర్వాత సి ఆకారంలో ఉండేటటువంటి లద్దె పురుగులు ఆహారాన్ని తీసుకున్న తర్వాత అవి ఏమవుతాయంటే కోసస్థ దశలోకి ప్రవేశం చేస్తాయన్నమాట. ఎప్పుడైతే కోసస్థ దశలో ప్రవేశం చేస్తాయి అంటే అదొక నిద్రావస్థ దశ అనమాట. ఈ నిద్రావస్థ దశ దాదాపుగా ఒక 1 year పాటు ఉంటుందన్నమాట. కేవలం వేరు పురుగుల్లో ఒక తరం మాత్రమే వృద్ధి చెందుతుంది. సో ఇది 1 year పాటు భూమిలోనే ఆ కోసస్థ దశలన్నీ కూడా అలాగే ఉండిపోతాయి అన్నమాట. భూమిలో ఉండిపోయినప్పుడు అది ఎక్కువ కాలం, దాదాపు 9, 10 నెలలు, 11 నెలలు, అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఆ కోసస్థ దశలోకి ప్రవేశించినటువంటి ఆ కీటకం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొలకరి వర్షాలు పడేటప్పటికి మళ్ళీ దాని నుంచి తల్లి పురుగు అనేటువంటిది బయటకు వస్తుంది అనమాట. 1 year పాటు దాదాపుగా అది కంప్లీట్గా నేలలోనే దాని తాలూకు కోసస్థ దశలో ఉండిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వీలైనంత వరకు వేసవి దుక్కులు అనేటువంటివి చేయాలి. ఎప్పుడైతే మనం వేసవి దుక్కులు చేస్తామో ఏం జరుగుతుంది? ఆ కోసస్థ దశలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ అవుతాయి. ఒకవేళ మౌల్డ్ బోర్డు నాగలు ఉపయోగించి కనుక మనం దున్నేటట్టయితే అవన్నీ కూడా లోపల నుంచి మౌల్డ్ బోర్డు నాగలి మనం ఉపయోగించినప్పుడు ఏమవుతుంది? ఆల్మోస్ట్ మనకి 30 సెంటీమీటర్ల లోతు వరకు కూడా నేలను మనం దున్నగలుగుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి లోపలి పొరల్లో ఎంత లోపల ఈ కోసస్థ దశలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా బయటికి ఎక్స్పోజ్ అవుతాయి. పక్షులు తినేస్తాయి. ఆ తర్వాత లేకపోతే ఎండ వేడిమికి చనిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇదొక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ. ఒకవేళ వాటి తాలూకు గుడ్లున్నా లేకపోతే వాటి తాలూకు లార్వాలు, అంటే అవే గ్రబ్స్ అని చెప్పుకుంటున్నాం కదా, పిల్ల పురుగులు. సో ఈ గ్రబ్స్ ఉన్నప్పటికీ, కోసస్థ దశలు ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా వేసవి దుక్కులు చేయడం వల్ల బయటపడి చాలా వరకు మనకి ప్రొటెక్షన్ అనేటువంటిది పంటకి లభిస్తూ ఉంటుందన్నమాట. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తల్లి పురుగులు బాగా ఫోటోఫిలిక్ యాక్టివిటీ అంటాం. అంటే అర్థం ఏంటంటే లైట్ ఎక్కడుంటే అక్కడికి బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సాధారణంగా కీటకాలన్నీ కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉంటాయి. లైట్ ఎక్కడుంటే అక్కడికి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
అలాంటిది వీటికి కొంచెం ఆ లక్షణం అనేటువంటిది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైట్ పట్ల బాగా ఆకర్షితమవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, లైట్ ట్రాప్స్ అనేటువంటి వాటిని పొలంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో లైట్ ట్రాప్స్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి వారు, అలాగే మిగిలినటువంటి శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా వరకు ఈ లైట్ ట్రాప్స్ అనేటువంటివి కూడా లభిస్తున్నాయి అన్నమాట. ఒకవేళ కనుక ఏదైనా సబ్సిడీ రూపంలో కూడా లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లైట్ ట్రాప్ అనేటువంటిది చాలా సులువుగా కీటకాలని ఆకర్షించేటటువంటి ఒక మంచి పద్ధతి అన్నమాట. చాలా సులువుగా మనం వాటిని ఆకర్షించి క్రిందన ఒక ఎర్రని ఏర్పాటు చేసి వాటిని చంపవచ్చు అన్నమాట. విత్తనాలను మనం శుద్ధి చేసుకోవాలి. క్లోరిపైరిపాస్ 10 మిల్లీలీటర్లతో కేజీ విత్తనానికి శుద్ధి చేసి విత్తుకోవాలి. అలాగే ఏంటంటే కార్బోఫిరాన్ గుళికలు, ఒకవేళ మనకి ఎప్పుడు మొదట్లో విత్తనాలని శుద్ధి చేసుకోవడానికి కుదరలేదనుకోండి, ఆ తర్వాత మనం ఏం చేయాలి, కార్బోఫిరాన్ గుళికలు అయితే అంటే కార్బోఫిరాన్ గుళికలు 3G గుళికలు అనమాట. 8 నుంచి 10 కిలోలు, లేదా 4-8 అయితే 10G గుళికలు 4 నుంచి 6 కిలోలు అయితే అవి సరిపోతాయి. ఏ గుళికలు వేసినా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఎప్పుడు మనం గుళికలు అప్లై చేసినప్పటికీ నేలలో మాత్రం సరైనటువంటి తేమ ఉండాలన్న విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోవాలి. తేమ లేకుండా మనం అప్లై చేసాము అని అంటే ఎలాంటి ఉపయోగం లేనట్టే. సో తేమ ఉండాలన్న విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎకరానికి 3G గుళికలు అయితే 8 నుంచి 10 కిలోలు, కొన్ని సందర్భాల్లో 12 కిలోలు కూడా అవసరం అవుతూ ఉంటాయి అన్నమాట. అదే 4-8 గుళికలు అయితే 4 నుంచి 6 కిలోలు సరిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా తీసుకొని తేమ ఉన్నప్పుడు మనం పొలానికి అప్లై చేసుకుంటే వీలైనంత వరకు వీటిని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. సో వేరు పురుగులు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాయి, ప్రధానంగా వేర్లని గాయపరుస్తూ ఉంటాయి, అలాగే కాండాన్ని కూడా తినివేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని మనం నివారించుకోవాలి అని అంటే ఇలాగా ఒక యాజమాన్య పద్ధతుల్ని మనం చేపట్టాలి. ఏదో ఒక పని చేసేద్దామంటే కుదరదు. యాజమాన్య నివారణ అని మనకు అడుగుతారు కదా, స్ట్రైట్గా అనమాట. పలానా పురుగు, దానికి ఏ మందు కొట్టాలి, దాన్ని మనం నివారణ అని అంటాం. యాజమాన్యం అనేటప్పటికి ఏంటంటే అనేక పద్ధతులన్నీ ఉంటాయన్నమాట. మనం విత్తనాలు కొన్న దగ్గర నుంచి మళ్ళా విత్తనాలని మనం తయారు చేసినంత వరకు కూడా అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ మనం చేస్తే దాన్ని యాజమాన్యం అని అంటాం అనమాట. లోతుగా దుక్కులు చేసుకోవాలి, సరైనటువంటి అంటే తెగుళ్ళని తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి, లేకపోతే కీటకాల డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కీటకాలని తట్టుకునేటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. అక్కడి నుంచి మన వర్క్ స్టార్ట్ అవుతుందన్నమాట. తర్వాత ఏమో విత్తనాలని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత సరైనటువంటి మోతాదుల్లో వాడాలి. అలాగే సరైన మోతాదుల్లో ఎరువులను వాడుతూ ఉండాలి. ఇలాగా అనేక రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఈ కీటకాలని అదుపు చేసేటువంటి విధానాలనే మనం ఏమంటున్నామంటే యాజమాన్యం అని అంటున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనం నేరుగా నివారణ కంటే కూడా యాజమాన్యం అనేటువంటిది చేయడం ద్వారా మాత్రమే కీటకాలని మనం అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిరపలో కూడా ఈ వేరు పురుగు తాలూకు ఉధృతి కొంచెం బాగానే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ మొక్కని మనం లాగి చూసినప్పుడు అది ఈజీగా ఊడి బయటకు వచ్చింది అని అంటే ఈ పురుగులు భూమిలో ఉన్నాయని. ఇప్పుడు మిగిలినటువంటి పొగాకు లద్దె పురుగులు కానీ, శనగపచ్చ పురుగులు కానీ అవి మన కంటికి కనిపిస్తూ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం వాటి చేసినటువంటి డ్యామేజ్ అంతా కూడా మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ వేరు పురుగులు భూమి లోపల ఉంటాయి కాబట్టి అంత డ్యామేజ్ చేసిన తర్వాత మాత్రమే ఆ నష్టం మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు మనం ఇంకా ఈ పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉంటుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ ఏదైతే మనం కార్బోఫిరాన్ గుళికలు కానీ లేకపోతే 4-8 గుళికలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా దుక్కిలో వేసి నాటే ముందే దుక్కిలో వేసుకోవడం ద్వారా చాలా వరకు కొంత అదుపు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది వేరు పురుగులు సంబంధించినటువంటి యాక్టివిటీ మిరప పంటలో. అలాగే మిరప పంట నాశించేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి కీటకాలు ఏంటంటే చెదలు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కీటకాలు. ఒడోంటోటెర్మిస్ ఒబిసిస్ అలాగే మైక్రోటెర్మిస్ స్పీషీస్ అనేటువంటివి ఈ చెదల తాలూకు శాస్త్రీయ నామాలు అన్నమాట. ఈ 2 రకాలకు సంబంధించినటువంటి చెదలు ఈ మొక్కల్ని విపరీతంగా ఆశించి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. చెదపురుగుల యొక్క క్రమం ఏంటి అని చాలా సందర్భాల్లో అడుగుతూ ఉంటారనమాట. అగ్రిసెట్ ఎగ్జామ్లో ఎక్కువ సందర్భాల్లో ఇది అడుగుతూ ఉంటారు. ఐసోప్టెరా ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఐసోప్టెరా క్రమానికి చెందినవి అనమాట. సో ఐసో అంటే అర్థం ఏంటంటే సిమిలర్ అని అర్థం.
అంటే ఒకే విధంగా ఉన్నటువంటి రెక్కలు కలిగి ఉంటాయి. సో ఒకే విధమైనటువంటి రెక్కలు ఉండడం అంటే అర్థం ఏంటి అని అంటే ముందు రెక్కలు వెనక రెక్కలు రెండూ కూడా ఒకే రకంగా ఉంటాయి. మనం ఇప్పుడు వేరుపురుగు మనం చూసాం, దాంట్లో ఉండేటటువంటి ముందు రెక్కలు ఏ విధంగా ఉంటాయంటే కొంచెం పెళుసుగా ఉండి గోధుమ రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి. వెనుక జత రెక్కలేమో వాటి కిందన ఉంటాయన్నమాట. అవి వేరే ఆకారంలో ఉంటాయి, ఇవి వేరే ఆకారంలో ఉంటాయి. అదే మనం చదపురుగులకి చూసుకునేటప్పుడు ఏంటంటే ముందు జత రెక్కలు ఒకలాగే ఉంటాయి, వెనుక జత రెక్కలు కూడా ఒకలాగే ఉంటాయి. ఒక 4 రెక్కలు తీసుకొచ్చి అలా మనం చూసామనుకోండి, వాటిని కనుక వేరియేషన్ చేయమంటే మనం ఏమాత్రం వేరియేషన్ చేయలేం, అన్నీ ఒకే రకంగా ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ముందు జత రెక్కలు ఒకలాగే ఉంటాయి, వెనుక జత రెక్కలు కూడా ఒకలాగే ఉంటాయన్నమాట. మనం చూస్తూ ఉంటాం ఈ చదపురుగులకు సంబంధించి ఇవి ఎక్కువసేపు ఎగరలేవన్నమాట. చాలా తక్కువ సేపు మాత్రమే ఎగరగలుగుతాయి తప్ప ఎక్కువసేపు ఎగరలేవు. త్వరలోనే వాటికి ఇమీడియట్గా రెక్కలు అనేటువంటివి రాలి పడిపోతూ ఉంటాయి. మనం చూస్తుంటాం చాలా సందర్భాల్లో వర్షాకాలంలోనూ ఆ టైంలో ఏంటంటే ఒక్కొక్క సందర్భంలో కారిడార్స్లో రూమ్స్లో అన్నీ కూడా రెక్కలే కనిపిస్తూ ఉంటాయి. సో రెక్కలన్నీ దేనికి సంబంధించినవి అని అంటే ఈ చదపురుగులకు సంబంధించినటువంటి రెక్కలు అన్నమాట. సో చాలా తక్కువ టైం అది ఎగరగలిగేటటువంటి టైం చాలా తక్కువ అనమాట. ఇలాగ కొద్దిసేపు ఎగిరి ఇమీడియట్గా వాటి రెక్కలు అనేటువంటివి రాలిపోతూ ఉంటాయి. నప్షల్ ఫ్లైట్ అని అంటారు అనమాట. సింపుల్గా జస్ట్ కొద్దిసేపు మాత్రమే అది ఎగురుతాయి అంతే. సో ఆ విధంగా ఈ చదపురుగులు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. సో ఇవి ఎలాగ ఉంటాయి, ఏంటి నష్టం, చేసేటువంటి నష్టం ఏంటి అనేటువంటిది ఒకసారి మనం కనుక చూస్తే, లేత మొక్కలనే ఉండదు, ముదిరిపోయినటువంటి ఎదిగినటువంటి మొక్కలన్నీ ఉండదు. ఏ మొక్కలనైనా సరే ఇవి ఆశించి నష్టాన్ని ఎక్కువ కలిగిస్తూ ఉంటాయి. ఏ నేలల్లో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తాయి అని అంటే తేలిక నేలలు, ప్రధానంగా తేలిక నేలల్లో ఎక్కువ నష్టాన్ని ఇవి కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. వేరుపురుగులకు కూడా అంతే. వేరుపురుగులు కూడా ఈ రేగడి నేలల్లోనూ వీటిలోనూ వాటి తాలూకు ఉధృతి అంత ఎక్కువగా ఉండదు. వీలైనంత వరకు అవి కూడా తేలిక నేలల్లోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. ఎందుకంటే వాటికి చలనం అనేటువంటిది చాలా తక్కువ అనమాట. సో రేగడి నేలల్లో అవి కదలడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఆ మట్టి రేణువుల మధ్య ఉండేటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉంటుందో ఆ ప్రదేశం చాలా తక్కువగా ఉంటుంది. అందులోనూ అక్కడ దాని మూమెంట్కి ఏ విధమైనటువంటి అనుకూలంగానూ ఉండదన్నమాట, గట్టిగా ఉంటుంది. సో అదే ఇసుక నేలలు వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం మూవ్ అవ్వడానికి అవకాశం ఉండేటువంటి నేలలు కాబట్టి వాటిలో ఎక్కువ ఉంటాయి. అలాగే చెదలు కూడా ఎర్ర నేలలు అలాగే తేలిక నేలల్లో ఎక్కువగా ఇవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రాంతాలు కనుక ఉండేటట్టయితే ఎప్పుడో ఒక్కొక్కసారి మనం నీరు పెట్టడానికి అవకాశం ఉండేటువంటి పొలాలు ఉంటాయి కదా. సో అటువంటి వాటిలో కూడా ఈ చదపురుగులు అనేటువంటివి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి, అక్కడ ఎక్కువ ఉంటాయి ఇవి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయంటే ఆ చెట్లను ఆశిస్తాయి. ఏదైతే చిన్న మొక్కలు పెద్ద మొక్కలు ఏవైతే ఉన్నాయో, కొబ్బరి అలాంటి వాటిలోనైతే ఏకంగా కొబ్బరి ఆ మొక్కలు ఎర్లీ స్టేజ్లో కనుక ఆశించాయి అనుకోండి, మొత్తం చెట్టు అంతటినీ కూడా నాశనం చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా మిరప మొక్కలు ఎంత చెప్పండి వాటి ముందు. కాబట్టి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కాబట్టి ఎర్లీ స్టేజెస్లో కనుక ఆశించాయి అని అంటే మొక్కలన్నీ కూడా చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటుందంటే ఈ పురుగులన్నీ కూడా మొదల దగ్గర గూళ్ళుగా చేసుకుని గుంపులుగా ఉంటూ ఉంటాయి. చిన్న చిన్న గూళ్ళు కడుతూ ఉంటాయి కదా, గ్యాలరీస్ అని అంటాం మనం. చదపురుగులు గూళ్ళు కడుతూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటామంటే గ్యాలరీస్ అంటాం అనమాట. గ్యాలరీస్ కట్టుకుని అలాగా గుంపులుగా ఉండి జీవిస్తూ ఉంటాయి. సంఘ జీవనం అంటాం కదా. సో అన్నీ కలగలిపి ఒకే దగ్గర జీవిస్తూ ఉంటాయి. దాంట్లో వర్గీకరణ కూడా ఉంటుంది. కొన్ని వర్క్ చేసే ఉంటే కొన్ని మిగిలినటువంటి యాక్టివిటీస్ చేసేటువంటివి, అలాగా ఉన్నటువంటి పనిని అవి పంచుకుంటూ ఉంటాయి అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే దాంతోపాటు అవన్నీ కూడా ఒకే దగ్గర నివసిస్తూ ఉంటాయి. అలాగే వీటికి సంబంధించినటువంటి రాణి పురుగు అనేటువంటిది ఒకటి భూమిలో ఉంటుంది. సో అది ఈ ప్రత్యుత్పత్తి యాక్టివిటీస్ అన్నీ కూడా అది చూసుకుంటూ ఉంటుంది. సో ఈ దాని తాలూకు పాపులేషన్ పెరగడము అదంతా కూడా దాని అధీనంలో ఉంటుందన్నమాట. మిగిలినటువంటివన్నీ కూడా మిగిలిన యాక్టివిటీస్ ఎవరు చేయాల్సినటువంటి పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాయి. గ్యాలరీస్ కడితే ప్రధానంగా ఏంటంటే మట్టిని ఉపయోగించి ఒక రకమైనటువంటి సొరంగాల్ని ముందుగా నిర్మించుకుంటాయి అన్నమాట. సో ఆ సొరంగాలు ఎప్పుడైతే వన్స్ అవి నిర్మించేసాయో వాటిలో నుంచి ఇంకా వాటి రాకపోకలన్నీ కూడా చాలా సులువుగా సాగుతూ ఉంటాయి అన్నమాట. ముందుగా ఆ పని చేస్తాయి. ముందు గ్యాలరీస్ నిర్మించుకున్నాయి అని అంటే ఇంకా వాటికి పని ఇదైపోయినట్టే అనమాట. తర్వాత అవి మిగిలినటువంటి యాక్టివిటీ చేసి మొక్కల్ని చంపడం అన్నీ కూడా చేస్తూ ఉంటాయి. సో ఈ చదపురుగులు ఈ విధంగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట.
ఈ చెదల పుట్టలు ఏవైతే ఉంటాయో ఆ చెదల పుట్టల్లో ఏంటంటే క్లోరిపైరిపాస్ తీసుకోవాలి. ఒక 6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి అక్కడ మనం అందించేటట్టయితే పుట్టల్లో కనుక మనం పోసేటట్టయితే వీలైనంత వరకు అవి మ్యాక్సిమం చనిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆ రాణి పురుగు ఏదైతే ఉందో దాన్ని మనం నిర్మూలిస్తే చాలా వరకు ఈ చెద పురుగుల బారి నుంచి మనం బయటపడినట్టే అనమాట. ఒకవేళ ఏదైనా తేలిక నేలలు, ఎర్ర నేలల్లో మనం మిరప పండించేటప్పుడు వాటి ఉధృతి కనుక ఎక్కువగా ఉంది అని అనుకోండి, అలాంటి సందర్భంలో మనం ఇమీడియట్గా ఆ తల్లి పురుగు కోసం కొంచెం మనం వేట మొదలు పెట్టాలన్నమాట. అది భూమిలో 1 అడుగులో ఉండొచ్చు, 2 అడుగుల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో 3 అడుగుల లోతులో కూడా అది ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పుట్ట దీన్ని బట్టి, ఏజ్ని బట్టి. కాబట్టి ఏంటంటే దాన్ని బట్టి మనం చూసుకొని ఒకవేళ కనుక లోతుగా ఉన్నప్పటికీ వీలైతే తవ్వి దాన్ని బయటికి తీసేస్తే ఇంకా అక్కడి నుంచి చెద పురుగుల తాలూకు సమస్య అనేటువంటిది మనకు అక్కడ ఉండదన్నమాట. ఎలాగ మనం నివారణ చేసుకోవాలి ఏంటి అని అంటే అంతర్కృషి చేయాలి. చేసేటప్పుడు ఈ సేద్యం మనం చేసేటప్పుడు అంటే మధ్యలో యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటాం కదా, అవన్నీ చేసేటప్పుడు మిగిలినటువంటి పనులన్నీ చేసేటప్పుడు ఏంటంటే చెదల పుట్టలు కానీ మనకు కనిపించాయి అనుకోండి, చిన్న చిన్న పుట్టలు పెట్టే స్థాయిలోనే మనం వాటిని నిర్మూలించేస్తే తర్వాత అవే పెద్దవై కూర్చుంటాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి. అరకు వ్యాలీలో మేము ఒక పెద్ద పుట్టను చూసామన్నమాట. అక్కడ పద్మాపురం గార్డెన్స్లో ఒక పెద్ద చెదల పుట్ట ఒకటి ఉంటుంది. దాదాపు అది ఒక 9 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది అనుకుంటా. ఇంతకు ముందు రోజుల్లో ఉండేటప్పుడు దాదాపు ఒక 6 అడుగుల ఎత్తు వరకు ఉండేది ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తప్పనిసరిగా ఒక ఫోటో తీసుకుని రావడం ప్రతి ఇయర్ చేస్తున్నాం అనమాట. ఈ ఇయర్ చూసేటప్పటికి మన హైట్, యావరేజ్ హైట్ కూడా దాటిపోయింది. అది అంత హైట్లో ఉన్నాయి పుట్టలు, అలా ఉంటాయన్నమాట. సో చెదల పుట్టలన్నీ కూడా అలాగా పెరిగిపోయి ఉంటూ ఉంటాయి. సో ఇదేంటి, ఇంకా దీన్ని మనం ఇంకా చూస్తే ఏంటంటే ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్, మనకి ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఏదైనా సరే సరిగ్గా కొళ్ళనటువంటి సేంద్రియ ఎరువులు కనుక మనం చెట్లకు లేకపోతే మొక్కలకు వేస్తే ఏమవుద్దంటే చెద పురుగులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ బిట్ మనకు అడుగుతూ ఉంటారనమాట. అంటే ఏమని అడుగుతుంటారు, పూర్తిగా కుళ్ళిపోయినటువంటి సేంద్రియ పదార్థము గెత్తం తయారు చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు మనం ఉపయోగించాలి అని అంటే వీలైనంత వరకు అది బాగా చివికిపోయిన తర్వాత మాత్రమే మనం ఉపయోగించాలి. సింపుల్గా దాన్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేస్తాము అని అంటే, మనం ఒకవేళ దాన్ని ఒక మధ్యలో కొద్దిగా తీసి చూసినప్పుడు ఏంటంటే వీలైతే చెయ్యి పెట్టి చూడాలి. చెయ్యి పెట్టి చూసినప్పుడు వేడిగా కనుక ఉందనుకోండి, ఇంకా అది తయారవుతుందన్నటువంటి అర్థం అన్నమాట. మనకి ఎప్పుడైనా గత్తాన్ని మనము పరీక్షించాల్సినటువంటి విధానంలో అది కూడా ఒకటి అనమాట. ఒక కొంచెం లోపలికి చెయ్యి కనుక మనం పెట్టి చూసేటట్టయితే లోపల మనకి టెంపరేచర్ కనుక ఎక్కువ ఉండేటట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ గెత్తాన్ని మనం ఉపయోగించకూడదు. సో గెత్తం ఏ స్థాయిలో మనం ఉపయోగించాలని అంటే బాగా మురిగిపోవాలి, బాగా అదేమవ్వాలంటే కుళ్ళిపోవాలన్నమాట. కుళ్ళిపోయిన తర్వాత మాత్రమే దాన్ని మనం ఉపయోగించాలి. కుళ్ళిపోయిన తర్వాత ఈ ఉష్ణోగ్రతలు ఏమీ కూడా ఉండవు, అన్నీ న్యూట్రల్ అవుతాయి అన్నమాట. మామూలు సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత ఉంటుంది. సో అటువంటి దాన్ని మనం ఎంతైనా ఉపయోగించుకోవచ్చు. కానీ అప్పుడు సరిగ్గా కుళ్ళనటువంటి సేంద్రియ పదార్థాన్ని ఎప్పుడూ కూడా మనం ఉపయోగించకూడదు. అలాంటివి కనుక ఉపయోగించినప్పుడు వచ్చేటువంటి పెస్టుల్లో చెదలు బాగా ప్రధానమైనటువంటివి అన్నమాట. కాబట్టి కుళ్ళనటువంటి సేంద్రియ పదార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఒకవేళ మనం మొక్కలకు వేసేటట్టయితే దాంతోపాటు చెద పురుగులను కూడా ఇండైరెక్ట్గా మనం ఆహ్వానిస్తున్నట్టే. అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెద పురుగుల నివారణకు క్లోరిపైరిపాస్ బాగా పనిచేస్తుంది అనమాట. క్లోరిపైరిపాస్ 1 లీటర్ నీటికి 6 మిల్లీలీటర్ల చొప్పున కలిపి దాన్ని మనం ఉపయోగించడం ద్వారా వాటి ఉధృతిని మనం నివారించవచ్చు. ఇది చెద పురుగుల గురించి. అందరికీ వెల్కమ్. ఎవరైతే క్లాస్లో జాయిన్ అయ్యారో అందరికీ కూడా వెల్కమ్. తర్వాత ఫైనల్ అంతా క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరెవరు వచ్చారో నేను చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మంది రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరింత ఎక్కువ మందికి మీరు షేర్ చేయాలి. అలా చేస్తేనే మనం ఈ క్లాసులన్నీ కూడా వాళ్ళకి వినిపించగలం, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారనమాట. సో మిరపకి వెళ్ళిపోదాం. మిరప పంటలో ప్రధానంగా ఒక 2 కీటకాల గురించి నేను ఇప్పుడు చెప్పాను. ఒకటి ఏంటంటే చెదలు, ఇంకొకటి ఏంటంటే వేరు పురుగు.
ఇంకొక ప్రధానమైనటువంటి కీటకం ఈ మిరప పంటలో ఉందన్నమాట. ఈ మిరపలో మనం చూసేటప్పుడు ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి కీటకం ఏంటంటే రబ్బరు పురుగు అనేటువంటిది ఒకటి ఉంది. మిరప మిరప పంటను ఆశించేటటువంటి కీటకాల్లో ప్రధానంగా ఏంటంటే ఒకటి ఉంది. దాన్నే మనకి ఏమని పిలుస్తూ ఉంటారంటే రబ్బరు పురుగు అని మనకి పిలుస్తూ ఉంటారనమాట. స్పోడోప్టెరా ఎగ్జిగ్వా దీని తాలూకు శాస్త్రీయ నామం. దీన్నే పచ్చ లద్దె పురుగు అని పిలుస్తూ ఉంటారు. పచ్చ లద్దె పురుగు అని పిలుస్తూ ఉంటారనమాట. దీన్నే రబ్బరు పురుగు అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ రబ్బరు పురుగు అనేటువంటిది దాదాపుగా ఏంటంటే ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దాదాపు ఇది ఒక అర అంగుళం పొడవు అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇది ఈ 1900 అంటే దాదాపు అరౌండ్ 2000 ఆ సంవత్సరాల్లో గుంటూరు జిల్లాలో తీవ్రంగా ఆశించి విపరీతమైనటువంటి నష్టాన్ని కలగజేసింది. మొట్టమొదటిసారి అప్పుడు కనుక్కున్నారు దీన్ని. దాదాపుగా 2000 సంవత్సరం 1999 2000 ఆ సంవత్సరాల్లో ఈ కీటకం తాలూకు ఉధృతిని ఒకసారిగా కనుక్కున్నారనమాట. దీన్నే మనకి ఏమని పిలుస్తూ ఉంటారంటే పచ్చ లద్దె పురుగు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్నే మనం రబ్బరు పురుగు అని కూడా పిలుస్తూ ఉంటాం. స్పోడోప్టెరాకి సంబంధించిందనమాట. పొగాకు లద్దె పురుగు స్పోడోప్టెరా లిట్చురా కదా. సో ఇదేంటంటే స్పోడోప్టెరా ఎగ్జిగ్వా ఈ పేరుతో దీన్ని పిలుస్తుంటారు. క్రమం వచ్చేసరికి లెపిడాప్టెరా అనమాట. సో ఇది బాగా నష్టాన్ని కలిగించేటువంటి కీటకాల్లో ఇది కూడా ఒకటి. ఇదేంటంటే చాలా ప్రాంతాల్లో మిరప మీద ఆశిస్తూ ఉంటుంది. అలాగే దీని తాలూకు తల్లి పురుగులు ఎలా ఉంటాయనంటే బలిష్టమైనటువంటి రెక్కలు కలిగి ఉంటాయి. వాటి రంగు విషయానికి వచ్చేటట్టు ఏంటంటే ముదురుగా ఉండేటువంటి గోధుమ రంగులో ఉంటాయి. జస్ట్ మీరు దాన్ని ఒక ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఆ పక్కనే ఒక చిన్న డయాగ్రామ్ వేసుకోవాలి. ఇది నేను చెప్తా ఉంటాను ఎంటమాలజీ ఎప్పుడు చదివేటప్పుడు ఏంటంటే పక్కనే ఒక చిన్న చిన్న డయాగ్రామ్స్ అనేటువంటివి వేసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. సో ఇది ఆ తర్వాత ఆకుల మీద గుంపులుగా ఇవి గుడ్లు పెడతాయి. సో గుడ్లు పెట్టేటువంటి లొకేషన్ ఎక్కడ అని అంటే ఆకుల పైన. అలాగే దీని తాలూకు లద్దె పురుగులు వేరువేరు రంగుల్లో ఉంటాయి. శనగపచ్చ పురుగు ఎలాగైతే వేరువేరు రంగుల్లో ఉంటుందో ఈ రబ్బరు పురుగుకు సంబంధించినటువంటి లార్వాలు కూడా వేరువేరు రంగుల్లో ఉంటూ ఉంటాయి. అలాగే మనం ఒక ఇండివిజువల్ ఉండేటువంటి లార్వాని కనుక మనం చూస్తే అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందుకే రైతులు దీన్ని ఏమంటారంటే పచ్చ లద్దె పురుగు అని పిలుస్తూ ఉంటారనమాట. సో పచ్చ లద్దె పురుగు ఇండివిజువల్గా చూస్తే మనకి ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్లే దీన్ని పచ్చ లద్దె పురుగు అని అంటారనమాట. అలా కాకుండా గుంపులుగా ఉన్నాయనుకోండి. సో అలాంటప్పుడు ఏమవుతూ ఉంటాయంటే ఇవి కొంచెం నలుపు రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అనేక రకాలు రంగురంగులుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, తర్వాత పసుపు రంగులోను, ఆ తర్వాత ఊదా రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత గులాబీ రంగులో ఉండేటువంటి చారలు కలిగి ఉంటాయి. చారలు ఉంటాయన్నమాట వీటన్నిటికీ కూడా. ఈ రంగు డిఫరెంట్ రంగులు కలిగినటువంటి డిజైన్స్ లాగా ఉంటాయి. వీటికి చారలు కలిగి ఉంటుంది కీటకం అన్నమాట. సో నల్లని చారలు ఉండొచ్చు, పసుపు పచ్చ చారలు ఉండొచ్చు, ఊదా రంగు చారలు ఉండొచ్చు, గులాబీ రంగులో ఉండేటువంటి చారలు ఉండొచ్చు. ఈ చారలను కలిగి ఉంటూ ఉంటాయన్నమాట. ఎర్లీ స్టేజెస్లో మనం చూస్తే ఏంటంటే పచ్చగా ఉంటాయి కాబట్టి పచ్చ లద్దె పురుగు అని చెప్పేసి దీన్ని మనకి పిలుస్తూ ఉంటారు. ఇవి ఏం చేస్తాయి అసలు రబ్బర్ పురుగులు అనేటువంటివి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగజేస్తాయో మనం కనుక ఒకసారి చూస్తే ఏంటంటే చిన్న మొక్కలు ఉన్నాయనుకోండి, చిన్నగా ఉండేటువంటి మొక్కలు ఉంటే కనుక వాటిని కొరికి తినేయడం అనేవి కూడా చేస్తూ ఉంటాయి అన్నమాట. చిన్న మొక్కలు ఉంటే వాటిని కొరికి తినేస్తాయి. ఆకులు ఉన్నాయనుకోండి ఆకుల్ని కొరికి తింటాయి. అలాగే తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆకులపైన రంధ్రాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొమ్మలు ఉంటే కొమ్మలను కూడా అవి కొరికి తినేస్తూ ఉంటాయి. ఇలాంటి యాక్టివిటీస్ అన్నింటి కూడా ఈ రబ్బర్ పురుగు అనేటువంటిది చేస్తుంది అనమాట. రబ్బరు పురుగు ఇలాంటి పనులన్నీ కూడా ఇది చేస్తూ ఉంటుంది. దీన్నే రాగి లద్దె పురుగు అని కూడా అంటారు. రాగి లద్దె పురుగు అని కూడా దీన్ని మనకి అంటూ ఉంటారనమాట. స్పోడోప్టెరా ఎగ్జిగ్వా అనేటువంటిది. సో దీని తాలూకు రెక్కల పురుగు చాలా బలిష్టంగా అయితే ఉంటుంది. గుంపులుగా గుడ్లు పెట్టడం ఇలా చేస్తాయి. దీనిలో ఉండేటువంటి లార్వాలు శనగపచ్చ పురుగు లార్వాల మాదిరిగా వేరువేరు రంగుల్లో ఉంటూ ఉంటాయన్నమాట. సో ఒంటరిగా ఉండేటప్పుడు మనకి ఆకుపచ్చ రంగులో ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే గుంపులుగా ఉండేటువంటి లార్వాలు ఏంటంటే నలుపు రంగు, లేకపోతే పసుపు, లేకపోతే గులాబీ రంగు, ఇలాంటి రకరకాలైనటువంటి చారలు కలిగి వేరువేరు రంగుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో ఇది మనకు ఉండేటువంటిది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రాగి లద్దె పురుగు, లేకపోతే పచ్చ లద్దె పురుగు,
స్పోడోప్టెరా ఎగ్జిగ్వా అనేటువంటిది కోశస్థ దశను ఎక్కడ జరుపుకుంటుందంటే భూమిలో జరుపుకుంటుంది. కోశస్థ దశ భూమిలో జరుపుకుంటుంది అనమాట. ఒక నెల రోజుల్లో దీని తాలూకు జీవిత చక్రం అనేటువంటిది పూర్తవుతూ ఉంటుందన్నమాట. ఈ మనం ఏదైతే ఈ మందులు వీటికి జనరల్గా మనం పిచికారీ చేస్తుంటామో, కరిచే పురుగులు వీటి కోసం మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఈ జాగ్రత్తలన్నీ కూడా వీటికి కూడా సరిపోతాయి అన్నమాట. కరిచే పురుగులు, పొగాకు లద్దె పురుగు, అలాగే శనగపచ్చ పురుగు, వాటికి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటామో దీనికి కూడా దాదాపుగా అదే విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనం ఈ పురుగు తాలూకు ఉధృతిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఏదైతే మనము శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగుకి సంబంధించి మనం వాడుతూ ఉంటాము. ఒకవేళ ఏమైనా మందులు కనుక వాడాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే థయోడికార్బ్ మనం వాడవచ్చు. 1 గ్రాము చొప్పున వాడుకోవచ్చు. థయోడికార్బ్ అంటే లార్విన్ అనేటువంటిది 1 గ్రాము వాడుకోవచ్చు. లేదంటే క్లోరిపైరిపాస్ అయినా సరే ఉపయోగించవచ్చు. అలాగే దీనికి కూడా ఏంటంటే విషపు ఎరలు తయారు చేయాలి. దీనికి కూడా విషపు ఎర తయారు చేసుకోవచ్చు. తవుడు ఉపయోగిస్తాము, అలాగే బెల్లం ఉపయోగిస్తాం, అలాగే క్లోరిపైరిపాస్ ఉపయోగిస్తాం అన్నమాట. ఈ 3 కాంబినేషన్లో చిన్న చిన్న విషపు ఉండలను తయారు చేసి సాయంత్రం వేళల్లో మన పొలంలో అక్కడక్కడ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా వీటన్నిటిని కూడా నివారించవచ్చు. ఏదైతే పొగాకు లద్దె పురుగు నివారణకు మనం తీసుకునేటటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఆ చర్యలన్నిటి ద్వారా కూడా ఇది కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. విషపు ఎరలు ఏవైతే ఉంటాయో విషపు ఎరలను మనం ఆ ఉండలు తీసుకెళ్ళి పొలంలో పెట్టడం ద్వారా వీలైనంత వరకు దీని ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో రబ్బరు పురుగు బాగా గుర్తుపెట్టుకోండి. రబ్బరు పురుగు యొక్క శాస్త్రీయ నామం ఏంటి? స్పోడోప్టెరా ఎగ్జిగ్వా. అలాగే దీనికి సంబంధించినంత వరకు లార్వా దాని కోశస్థ దశ ఎక్కడ జరుపుకుంటుంది? భూమిలో జరుపుకుంటూ ఉంటుంది. సేమ్ ఇది కూడా భూమిలో కోశస్థ దశని జరుపుకుంటూ ఉంటుంది. అలాగే దీని జీవిత చక్రం ఎన్ని రోజులు? దాదాపు 1 నెల రోజుల్లో జీవిత చక్రాన్ని ఇది కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లో అప్పుడే లార్వాలు కనిపించేటువంటి స్థాయిలో అయితే ఏదైనా ఒక రసాయనిక మందు మనం పిచికారీ చేసుకోవచ్చు. క్వినాల్ఫాస్ కానీ, మోనోక్రోటోఫాస్ కానీ ఏదైనా సరే ఎర్లీ స్టేజెస్లో మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా అంతకన్నా ముదిరిపోయినటువంటి స్థాయికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ విషపు ఎరలు ఏర్పాటు చేయడము, అదేవిధంగా థయోడికార్బ్ కానీ, క్లోరిపైరిపాస్ కానీ పిచికారీ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం అక్కడ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది రబ్బరు పురుగు. దీన్నే రాగి లద్దె పురుగు అని అంటాము. స్పోడోప్టెరా ఎగ్జిగ్వా. ఈ మిరప పంటలో దీని తాలూకు ఉధృతి ఒకానొక టైంలో చాలా విపరీతంగా ఉండింది. అదే ఈ మధ్యకాలంలో కూడా దీని తాలూకు ఉధృతిని బాగా గమనిస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇది మనము తెలుసుకోవాల్సింది. మిరప పంట విషయానికి వచ్చేటప్పటికి మరొక పెస్ట్, దీని తర్వాత రబ్బర్ పురుగుకి తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి పెస్ట్ ఏంటంటే మిడ్జి ఈగ అనేటువంటిది. మిడ్జి ఈగ ఇది కూడా ఒక నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎస్ఫాండిలియా క్యాప్సైసి. కేవలం మిరప పంట మీద మాత్రమే ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగించే వాటినే మనం ఏమని పిలుస్తామంటే ఆ పేరు పెడుతూ ఉంటారు. దానికి ఎక్కువ తీవ్రమైనటువంటి నష్టాన్ని పలానా పంటకి కలిగిస్తూ ఉంటుంది అనేటప్పుడు ఆ పేరు అనేటువంటిది దానికి పెడుతూ ఉంటారనమాట. ఏంటి? క్యాప్సైసి, ఎస్పాండిలియా క్యాప్సైసి. క్యాప్సికమ్ కదా దీని తాలూకు శాస్త్రీయ నామం, కాబట్టి క్యాప్సైసి అని అంటాం అనమాట మిరపకి సంబంధించినంత వరకు. ఇది ఒక ఈగ. కాబట్టి దీని క్రమం ఏంటి? డిప్టెరా అనమాట. డిప్టెరాకి సంబంధించినటువంటి పిల్ల పురుగులను మనం ఏమని పిలుస్తామనంటే మ్యాగెట్స్ అని పిలుస్తూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. కొలియోప్టెరాకి సంబంధించినటువంటి పిల్ల పురుగులను మనం ఏమని పిలుస్తామంటే గ్రబ్స్ అని పిలుస్తాం. అలాగే హైమనోప్టెరాకి సంబంధించినటువంటి పిల్ల పురుగులను ఏమని పిలుస్తామంటే గ్రబ్స్ అనే పిలుస్తాం. అలాగే ఈ డిప్టెరాకి సంబంధించినటువంటి పిల్ల పురుగులను మనం ఏమని పిలుస్తామంటే మ్యాగెట్స్ అని పిలుస్తాం అనమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. డిప్టెరాకి సంబంధించినటువంటి పిల్ల పురుగుల్ని ఏమని పిలుస్తామంటే మ్యాగెట్స్ అని పిలుస్తూ ఉంటాం. ఇకపోతే లెపిడాప్టెరా వీటికి సంబంధించినటువంటి పిల్ల పురుగులను మనం ఏమని పిలుస్తామంటే క్యాటర్ పిల్లర్స్ అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. క్యాటర్ పిల్లర్ అంటాం. సో క్యాటర్ పిల్లర్ అంటే మనం తెలుగులో దానికి చెప్పుకోవచ్చు లద్దె పురుగు లేదా గొంగలి పురుగు అని దానికి మీనింగ్ అనమాట. మన సౌలభ్యం కోసం ఏంటంటే వెంట్రుకలు లేనటువంటి వాటన్నిటిని కూడా లద్దె పురుగులుగా, అలాగే వెంట్రుకలు ఉండేటువంటి వాటన్నిటిని కూడా గొంగలి పురుగులుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి కొన్ని విషయాలు అనమాట. మిడ్జి ఈగ అనేటువంటిది డిప్టెరా క్రమానికి చెందినటువంటిది. ఇంకా ఏంటో ఒకసారి దీనికి సంబంధించినవన్నీ చూద్దాం. ఇది వరంగల్ జిల్లాలో
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వరంగల్ జిల్లాలో ఈ మిర్చి ఈగ ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది, మిరపకాయల మీద ఆశించినప్పుడు ఏం చేస్తుంది, ఏ విధమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తుందని మనం ఒకసారి కనుక చూస్తే, కాయలు ఏమవుతాయంటే ముడుచుకొని పోతాయి అన్నమాట. కాయలు ముడతలు పడుట, అలాగే పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఉంటాయి, వంకర టింకరగా మారుతాయి. 2-3 రకాలైనటువంటి క్యారెక్టర్స్ అనమాట. ఏంటి, కాయలు వంకర టింకరగా మారిపోవడము, రెండోది ఏంటంటే కాయ పూర్తిగా అభివృద్ధి చెందకపోవడము, మూడోది ఏంటంటే కాయలేమో ముడుచుకొని పోవడం అనమాట. సో ఇలాగే 3 రకాలైనటువంటి యాక్టివిటీస్ మనం గమనించవచ్చు దీనికి సంబంధించి. సో ఈగ ఈ విధమైన నష్టాలను కలిగిస్తూ ఉంటుందన్నమాట. తల్లిపురుగు ఎలా ఉంటుందంటే దోమలాగా ఉంటుంది, పసుపు మరియు గోధుమ రంగు కలగలిపినటువంటి రంగులో మనకి కనిపిస్తుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి పిల్ల పురుగుల్ని మ్యాగెట్స్ అని అంటారు. సో మ్యాగెట్స్ అని అంటే పిల్ల పురుగులు, గొంగలి పురుగులు అని ప్రతిదానికి మనం పిలవకూడదు. దీనికి సంబంధించినటువంటి పిల్ల పురుగులు అంటే అర్థం ఏంటి, గుడ్లు పగలగొట్టుకుని బయటకు వచ్చే ప్రతిదాన్ని కూడా పిల్ల పురుగు అని అనొచ్చు. అర్థమవుతుందా మీకు? సో గుడ్డు పగలగొట్టుకుని బయటకు వచ్చే ప్రతిదాన్ని కూడా మనం పిల్ల పురుగులు అనవచ్చు. కోలియాప్టెరాలో అయితే గ్రబ్స్ అని అంటాం. అదే డిప్టెరాలోకి వచ్చేసరికి ఏమంటామంటే వాటిని మ్యాగెట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ మ్యాగెట్స్ ఏ విధంగా ఉంటాయి, మ్యాగెట్స్ అనేటప్పటికీ అది వేరే ఏదో అని మనం అనుకోవడానికి లేదు. మ్యాగెట్స్ అనేటువంటివి డిప్టెరా క్రమానికి సంబంధించినటువంటి ఆ పిల్ల పురుగులు, అలా మనం అర్థం చేసుకోవాలి. ఇవి పసుపు రంగులో ఉంటాయన్నమాట. మ్యాగెట్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే పసుపు రంగులో ఉంటాయి. దీని తాలూకు పెద్ద పురుగు ఎలా ఉంటుంది అని అంటే అది పసుపు గోధుమ రంగులోనే ఉంటుంది. పసుపు గోధుమ రంగు కలిసినటువంటి రంగులో ఉంటుంది. సో అలా ఉంటుంటాయి అన్నమాట. ఈ కాళ్ళు లేకుండా ఉండేటువంటి మ్యాగెట్స్ అన్నీ కూడా పసుపు రంగులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది దీని మెయిన్ క్యారెక్టర్స్ అన్నమాట. ఏ విధంగా ఉంటుంది ఈ ఈగ అనేటువంటిది మనం చూస్తే ఎస్ఫాండిలియా క్యాప్సైసి దీని తాలూకు శాస్త్రీయ నామం వచ్చేసరికి ఎస్ఫాండిలియా క్యాప్సైసి. ఏ విధమైనటువంటి నష్టం కలగజేస్తుంది అనేటువంటిది ఒకసారి మనం చూస్తే ఏంటంటే, దీని తాలూకు పిల్ల పురుగులు ఉంటాయి కదా, ఇవేం చేస్తాయి, తినేస్తాయి, అలాగే పూతను తినేస్తూ ఉంటాయి, పిందెల్ని తినేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి నష్టాన్ని కలగజేస్తుంటాయి. మొగ్గలు, పూత, పిందె అంటే లేతగా ఉండేటటువంటి భాగాలన్నింటినీ కూడా ఆశించి నష్టాన్ని కనపరుస్తుందని మనం అర్థం చేసుకోవాలి. పురుగు సోకినటువంటి అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. అలాంటి అండాశయం తొలిచి చూస్తే పురుగులు మరియు కోశస్థ దశలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. పువ్వులో కనుక మనకి పుష్పంలో గమనించేటట్లయితే లోపల ఉండేటటువంటి అండాశయం తెల్లగా ఉబ్బి ఉంటుంది. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. ఎగ్జామ్లో మనకి ఇలాంటి పాయింట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పలానా కీటకం ఆశించినప్పుడు మిరప పూతలో లేకపోతే మిరప పువ్వులో అండాశయం తెల్లగా ఉబ్బుతుంది. ఏ కీటకం ఆశించినప్పుడు అని అంటే మిర్చి ఈగ ఆశించినప్పుడు ఇలాగ జరుగుతుందన్నమాట. సో అలాంటి అండాశయం తొలిచి చూస్తే లోపల ఏమవుతాయి, మనకి పిల్ల పురుగులు కనిపిస్తాయి. అలాగే కోశస్థ దశలో ఉండేటువంటి పురుగులు కూడా కోశస్థ దశలు కనపడతాయి, పిల్ల పురుగులు కనిపిస్తాయి అన్నమాట అక్కడ. సో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే దాదాపు 40% పూత రాలిపోతుంది. సింపుల్గా ప్రశ్న అనమాట. పర్సంటేజెస్ అన్నీ ఒక దగ్గర నేను రాసుకోమని చెప్పాను కదా, సో ఆ పర్సంటేజెస్ అన్ని దగ్గర కూడా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. మిర్చి ఈగ ఆశించినప్పుడు ఎంత శాతం పూత రాలిపోతుంది అనేటువంటిది బిట్ అనమాట. 40% పూత రాలిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాయలు అనేటువంటివి ఏర్పడవు. ఒకవేళ కాయలు ఏర్పడినప్పటికీ కూడా అవన్నీ కూడా గిడసబారిపోయి ఉంటాయి, ముడుచుకొని పోయి ఉంటాయి. అలాగే అభివృద్ధి చెందకుండా వంకర టింకరగా కనిపిస్తాయి అన్నమాట. సో 3 రకాలైనటువంటి నష్టాలు ముందుగా చెప్పుకున్నాం కదా. మిర్చి ఈగ వల్ల కలిగేటువంటి 3 రకాలైనటువంటి నష్టాలు మనం చూస్తే ఏంటంటే, కాయలేమో ముడుచుకొని పోతాయి, కాయలు పూర్తిగా అభివృద్ధి చెందవు. మూడో క్యారెక్టర్ ఏంటంటే వంకర టింకరగా మారుతూ ఉంటాయి. సో ఈ మిర్చి ఈగకి సంబంధించి కొన్ని అగ్రిసెట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు గమనించవచ్చు. ఏ విధమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి అనేటువంటిది, కాయలు ముడుచుకొని పోవడం, పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఉండడం, వంకర టింకరగా మారడం అనేటువంటివి ఒక ఎత్తు అయితే, అలాగే దీంట్లో మనం చూసేటట్టయితే ఏంటంటే అండాశయం, దీని తాలూకు పుష్పాలలో ఉండేటటువంటి అండాశయం తెల్లగా ఉబ్బినట్టుగా తయారవుతుంది. ఒకవేళ కనుక అండాశయాన్ని మనం ఓపెన్ చేసి కనుక చూసేటట్టయితే పిల్ల పురుగులు కనిపిస్తాయి. అదేవిధంగా లోపల కోశస్థ దశలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట.
సో దీనివల్ల ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే ఎంత శాతం పూత రాలిపోతుంది అని అంటే 40% పూత రాలిపోతుంది. ఇలా ఉంటుందన్నమాట. కాయ నాణ్యత పూర్తిగా కోల్పోతుంది. ఎప్పుడైతే ఇది ఆశించిందో కాయలు సరైనటువంటి నాణ్యత కలిగి ఉండవు. ఎప్పుడైతే నాణ్యత లోపించిందో ఆటోమేటిక్గా వాటి తాలూకు రేట్ అనేటువంటిది బాగా పడిపోతుంది. సో ఇది మనము దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఇవి ఎక్కువగా ఆశిస్తూ ఉంటే ఎక్కువగా అంటే నష్టాన్ని కలిగించేటువంటి వాటిలో ఇది ఒక నష్టం అన్నమాట. బాగా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి వాటిలో ఈ కీటకం కూడా ఒక ప్రధానమైనటువంటి కీటకంగా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఈ కీటకం మనకి ఆశించినప్పుడు దాన్ని మనం ఏ విధంగా మనం దీన్ని కంట్రోల్ చేయాలనేటువంటిది కనుక మనం ఒకసారి చూస్తే ట్రైజోఫాస్ అనే మందుని మనం వాడుకోవచ్చు. ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ అనేటువంటిది 2 మిల్లీలీటర్లు, లేకపోతే క్లోరిపైరిపాస్ అనేటువంటిది 2.5 మిల్లీలీటర్స్ 1 లీటర్ నీటికి కలిపి బాగా పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ దోమ ఏదైతే ఉందో లేకపోతే ఈగ ఏదైతే ఉందో దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ అనేటువంటిది 2 మిల్లీలీటర్లు. అదే కనుక క్లోరిపైరిపాస్ అయితే కనుక 2.5 మిల్లీలీటర్స్ మనం పిచికారీ చేసి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇవి మిరప పంటలో ఆశించేటటువంటి కీటకాలు, వాటిని నివారించుకునేటటువంటి చర్యలు అన్నమాట. దీంతో మనకి ఏమైందంటే మిరప పంటను ఆశించేటువంటి కీటకాల గురించి పూర్తిగా మనం చదువుకున్నట్టు అయిందనమాట. సో ఇది DA 132లో ఉంటున్నాయి, అలాగే DST వాళ్ళకి కూడా ఉంటున్నాయి, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళకి కూడా ఈ కోర్సులు ఉంటున్నాయి. కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మన డిప్లొమాకి సంబంధించినంత వరకు ఏంటంటే డిప్లొమా చదివేటువంటి వాళ్ళే చాలా థీరీస్ రాసేటట్టు ఉంటారనమాట. థీరీ రాయడం అంటే ఏంటి? ఓన్గా సొంత సిద్ధాంతాలన్నీ కూడా క్రియేట్ చేసేసుకుని మనకి చాలా తెలుసు అనేటువంటి భ్రమలో ఉంటూ ఉంటారు అగ్రికల్చరల్ డిప్లొమాకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అనమాట. సో ఇది మాత్రం ఉండకూడదు. ఏదైనా ఎప్పుడైనా ఇప్పుడు లెక్చర్ ఏదైనా చెప్పామనుకోండి, సో ఇప్పుడు నేనే ఇవన్నీ చెప్తున్నాను అనుకోండి, కొంతమందికి విన్న వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంటుందంటే ఎందుకురా బాబు ఇంత ఒక 2 ప్రశ్నల కోసం ఇంత టైం గంట వేస్ట్ చేయడం అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎవరికైతే అనిపించిందో వాళ్ళు కొంచెం ఇంకా కాస్త సమీక్ష చేసుకోవాలి దయచేసి. ఎందుకు ఇంత టైం అనవసరంగా ఒక పెస్ట్కి 2 పెస్ట్లకి చెప్తున్నారని ఎవరికైనా అనిపించింది అని అంటే మీరు కొంచెం రివర్స్ డైరెక్షన్లో ప్రయాణం చేస్తున్నారని మీరు అర్థం చేసుకోండి. అంటే నేర్చుకునేటటువంటి తత్వం కానీ నేర్చుకోవాలనేటువంటి కోరిక ఇలాంటివన్నీ మీకు లేవు. ఫాస్ట్గా అయిపోవాలన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే అలాగే అయిపోవాలి. మిమ్మల్ని బట్టి టీచర్లు అందరూ కూడా తయారవుతూ ఉంటారు. చెప్పాను కదా, ఎంటమాలజీ కోర్స్ ఇంత పెద్ద ఉండేటువంటి కోర్సు వారం రోజుల కంటే తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేసేటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎందుకలా తయారయ్యారంటే చెప్పిన విద్యార్థులను బట్టే వాళ్ళు కూడా తయారయ్యారనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంకెంతసేపు చెప్పాలి అని అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours తీసుకున్నాం. అంటే 2 రోజులు అనమాట. మన రెగ్యులర్ టైం టేబుల్ ప్రకారం తీసుకోవాలంటే 2 రోజులు పడుతుంది మిరప పంట చెప్పడం కోసం. సో ఇది 2+2 క్రెడిట్స్ ఉంటాయి, లేకపోతే 3+1 క్రెడిట్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఒక వారంలో క్రాపు చెప్పాము అని అంటే స్టూడెంట్కి ఒక రకంగా ఎలా ఉంటుందంటే వాడి చిరాగ్గా ఉంటుంది అనమాట. ఒక క్లాస్ వచ్చిందంటే 10 క్రాపులు అయిపోవాలి. అలాగుండేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది అనమాట. దానికి అలవాటు పడిపోయారు స్టూడెంట్స్ అందరూ కూడా. కాబట్టి ఏంటంటే ఆ విధానం ముందుగా మార్చుకోవాలి. ఇలా కాకుండా క్లాస్లోనే అదే క్లాస్లో అదే 60 మందిలో ఒకరో ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళు ఇందులో చెప్పేటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న పాయింట్ కూడా వాళ్ళు క్యాచ్ చేస్తూ ఉంటారు. ఏమేమి చేయమన్నామో ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఫైనల్గా వాళ్ళే విజేతలు అవుతారనమాట. వాళ్ళకే రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. సో ఆ ఉండేటువంటి 1%, 2%లో మీరున్నారా లేదా అనేటువంటిది గమనించుకోండి. లేదంటే ఇంకా మిగిలినటువంటి ఆ 50%లో లేకపోతే ఆ 98%లో మీరుంటే కనుక ఉపయోగం ఏం లేదండి. ఎందుకంటే ఈ రోజుల్లో అంతా కూడా కాంపిటీషన్తో కూడినటువంటి వ్యవహారం ఏదైనప్పటికీ కూడా అనమాట. ఏదో అత్యవసర మార్కులతో మనము సింపుల్గా ఒక చిన్న గ్రేడ్ తెచ్చుకుని పాస్ అయ్యాం అనుకోండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం మీకు కానీ సమాజానికి కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఏ విధంగానూ ప్రయోజనం అనేటువంటిది అయితే ఉండదు. కాబట్టి కష్టపడాల్సినటువంటి టైంలో మనం కష్టపడాలి. సో కష్టపడాల్సినటువంటి టైంలో మనం కష్టపడకుండా తర్వాత మనం చేయాలంటే జీవితాంతం కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. కాబట్టి మనం ఒక స్థాయికి చేరుకోవాలంటే కాస్త మనకి ఓపిక అవసరం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే
మొట్టమొదట్లో మనం ఈ క్లాసులన్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 9 మంది 10 మంది అలా వస్తుండేటువంటి వారు అనమాట. అలా 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 క్రమంగా దాని అటెండెన్స్ అనేటువంటిది తగ్గింది. నేనేమనుకుంటున్నానంటే తర్వాత వింటున్నారనే ఆశిస్తున్నాను. నాకైతే తెలీదు, వింటున్నారో లేదో తెలీదు. కాకపోతే నాకు ఒకరిద్దరు లేకపోతే ముగ్గురు కనీసం రోజునే మెసేజ్ పెడుతూ ఉంటారు, ఈ క్లాస్ వల్ల నాకు చాలా బెనిఫిట్ అయింది అండి అని చెప్పేసి. అవి మాకు చాలా సంతృప్తికరంగా ఉంటుంటాయి అన్నమాట. ఎవరో ఇలాగ షార్ట్ టెంపర్ కలిగినటువంటి వాళ్ళు, ఆ ఊరికే దాని మీద సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, స్వంత సిద్ధాంతాలు ప్రతిపాదించుకొని సరిగ్గా చదవడం మీద కాన్సన్ట్రేషన్ చేయలేక అందరినీ విమర్శిస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారనమాట. వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. వాళ్ళు చాలా నేర్చుకోవాల్సినటువంటిది ఉంది. వాళ్ళు ఇంకా కాస్త ఇంప్రూవ్మెంట్ కోసం ప్రయత్నం చేయాల్సింది ఉంది. వాళ్ళకి సక్సెస్ రావాలి అని అంటే వాళ్ళ ఆలోచన విధానం ముందుగా మారాలి ఎవరికైనా సరే. ఈ మాత్రం దానికి ఎందుకు చెప్పారు, టీచర్కి ఒక వ్యూ అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక పాఠం చెప్పినప్పుడు ఏంటంటే ప్రతి టీచర్కి కూడా ఒక రకమైనటువంటి ఒక ఆలోచనతో చెప్పడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి అతను ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు అనేటువంటిది మనం గ్రహించాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది నేను చాలాసార్లు ఇవన్నీ కూడా చెప్పాను, ఈ పెస్ట్ల గురించి వీటన్నిటి గురించి అనేక క్లాసుల్లో ప్రతి సంవత్సరం 2 సందర్భాల్లో 2 టైమ్స్ వీటిని మనం ఎప్పుడు కూడా కంటిన్యూగా చెప్తూనే ఉంటాం. కానీ మళ్ళీ నేను చెప్తున్నా కూడా నేను చిరాకు లేకుండా చెప్పగలుగుతున్నాను అంటే దాని అర్థం మీరేంటో అర్థం చేసుకోండి. అబ్బా మళ్ళీ చెప్పిందే మళ్ళీ ఏం చెప్తాం అనేటువంటి ఆలోచనతో నేను వెళ్ళట్లేదు. ఇంకా ఏమైనా కొత్తగా పాయింట్స్ మనం దానికి యాడ్ చేసి మరింత ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్పాలనే దానికోసం మేము ట్రై చేస్తుంటాం అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకుంటే మీ లైఫ్ అనేటువంటిది బాగుంటుంది. ఓన్లీ ఎంటమాలజీ బాగా చేసుకుంటేనే లైఫా అంటే కాదు. ఎంటమాలజీ ఎలాగ చేసామో పెథాలజీ అలాగే చేయాలి, బ్రీడింగ్ అలాగే చేయాలి, ఎకనామిక్స్ అలాగే చేయాలి, ఎక్స్టెన్షన్ అలాగే చేయాలి, ఇంజనీరింగ్ అలాగే చేయాలి. ఇంకే కోర్సులు అయితే ఉన్నాయో ఆ కోర్సులన్నీ కూడా అటువంటి కాన్సన్ట్రేషన్తో చదివినప్పుడే రిజల్ట్ వస్తుంది. అగ్రిసెట్ కానీ లేకపోతే ఏదైనా రిజల్ట్ వస్తుంటే ఫస్ట్ ర్యాంక్ ఒకటి, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 4వ ర్యాంక్ ఇలాగా ర్యాంకులన్నీ వస్తుంటాయి అన్నమాట. ఈ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళందరూ ఏంటి తెలుసా, వాళ్ళు అసలు ఒరిజినల్గా ఎవరైతే కష్టపడ్డారు ఏంటి అనేటువంటిది అక్కడ మనకి తెలుస్తుంటుందన్నమాట. నేను ఒక విషయం ఇక్కడ చెప్తాను ఏంటంటే, ఈ మధ్యలో కోచింగ్ సెంటర్లు ఉన్నాయన్నమాట. అగ్రిసెట్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు ఏంటంటే కోచింగ్ సెంటర్లు అనేటువంటివి ఒక పెద్ద హడావిడి. సో ఇవేం చేస్తుంటాయంటే వచ్చిన తర్వాత ఇక మేము చెప్పినందువల్లే వీళ్ళకి వచ్చాయి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇంక అంతవరకు వాడు డిప్లొమా 2 సంవత్సరాలు కూడా వాడు ఏం చదవలేదు, మా దగ్గర ఒక 4 రోజులు చదివినంత మాత్రంకే వీడికి ర్యాంక్ వచ్చేసింది, లేకపోతే మా దగ్గర ఒక 1 ఇయర్ చదివేటప్పటికే వీడికి ర్యాంక్ వచ్చేసింది అనేటువంటిది ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళ ఉద్దేశాలు అనమాట. నాకు కూడా కోచింగ్ సెంటర్ ఉంది, అది పక్కన పెట్టండి. ఓవరాల్గా జనరల్గా నేను మాట్లాడుతున్నాను అనమాట. ఈ 2 ఏళ్ల పాటు టీచర్లు అందరూ నానా బాధలు పడి చెప్తారు కదా, సెమిస్టర్లో ఉంటారు. అందరూ చెడ్డగా చెప్తారని కాదు, కష్టపడి చెప్పేటువంటి టీచర్లు ఎక్కడ చూసినా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఏదో ఒక విధంగా వాళ్ళకి చేసి వాళ్ళని టాపర్స్గా మార్చి మంచి గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి 9 గ్రేడ్ పాయింట్ వాళ్ళకి దాటించి మొత్తం మీద వాళ్ళని టాపర్స్ దాటించి, అంటే బలవంతంగా దాటించడం కాదు, వాళ్ళకి మార్కులన్నీ కూడా రప్పించి వాళ్ళకి గైడ్ చేసి ఒక విజన్ అనేటువంటిది వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు అరౌండ్ 9 గ్రేడ్ వరకు వాళ్ళు వెళ్తారనమాట. దాదాపు 9 గ్రేడ్ వరకు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫైనల్గా ఏంటంటే ఏదో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తారు, ఒక 4 రోజులు 15 రోజులు వెళ్తారనమాట. ఈ 4 రోజులు 15 రోజులు వెళ్ళేటప్పటికి వాడు అక్కడ యాక్టివేట్ అయిపోతాడు. సపోజ్ నా దగ్గరికి వచ్చారనుకోండి, నేను యాక్టివేట్ అయిపోతాను. నేను యాక్టివేట్ అయిపోయి నేనేం చెప్తుంటాను, ఇదిగో నా దగ్గరికి వచ్చినందువల్లే వీళ్ళకి వచ్చేసి అంతవరకు వాడికి ఏం తెలీదు. నేను వచ్చి 15 రోజుల్లోనే వీడికి మొత్తం అగ్రికల్చర్ అంతా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు నేను చెప్పి వీళ్ళు ఎక్కడలేని ఇదంతా కూడా నేను కలిగించాను అనేటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఏదో ట్రాన్స్ఫార్మ్ అయిపోయినట్టుగా పేరెంట్స్ కూడా అలాగే అయిపోతుంటారనమాట. కాబట్టి ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అంతా కూడా స్టూడెంట్లోనే ఉంది, ఎవరిలోనూ ఏం లేదు, ఏ కోచింగ్ సెంటర్లో కూడా ఏమీ లేదు. ఎవడైనా ఏదైనా చేయాలని అనుకుంటే వాడు ఒక కొంత పర్సంటేజ్ మాత్రమే వాళ్ళు చేయగలుగుతారన్నమాట. గైడెన్స్ ఇవ్వచ్చు, ఇదిగో ఫైనల్ ఎగ్జామినేషన్స్లో ఈ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్పి కొంత గైడెన్స్ ఇవ్వచ్చు అనమాట. సో నా వరకు నేను పర్సంటేజ్ కనుక మనం ఇవ్వాలి అని అంటే స్టూడెంట్ ఓన్గా చదువుకున్నది 90%. క్లియర్గా నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. స్టూడెంట్ చదువుకున్నదే దాదాపు 90%. 2 ఏళ్ళు కష్టపడి డిప్లొమాలో చదివినటువంటి ఇదంతా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా 90% ప్రిపరేషన్ పనికి వస్తుంది.
కోచింగ్ సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే ఆ 90 తర్వాత ఉండేటువంటి పర్సంటేజెస్లో కోచింగ్ సెంటర్స్ ఉంటాయన్నమాట. కొంతమంది ఒక 5% వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, కొన్ని కోచింగ్ సెంటర్స్ 1% వల్లే వాడికి ఇది అవ్వచ్చు, కొన్ని కోచింగ్ సెంటర్స్ 2% అవ్వచ్చు. ఇలాగ డిఫరెంట్గా ఇవన్నీ కూడా ఉండొచ్చు అనమాట. అంతే తప్ప ఈ కోచింగ్స్ అవన్నీ మనం పక్కన పెడితే ఎవరైతే మొదటి నుంచి కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చదవగలుగుతున్నారో వాళ్ళే మంచి ర్యాంక్స్ అన్నీ కూడా సంపాదించుకోగలుగుతూ ఉంటారు. ఇందులో ఎలాంటి మార్పు అనేటువంటిది లేదనమాట. ఒక నెల రోజుల్లోనో లేకపోతే 2 నెలల్లోనో మొత్తం వాడి తాలూకు జీవితాన్ని నేను మార్చేస్తాననేటువంటివి మనము అవి నమ్మాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అలాగా మోసపోవాల్సినటువంటి అవసరం అంతకన్నా మనకి లేదనమాట. సో మిరప పంటకు సంబంధించినటువంటి వివరాలు మీకు ఈ విధంగా నేను చెప్పడం జరిగింది. అఖిల్ సార్, మీరు వీలైతే సీడ్ హెల్త్ కోర్సులు మనకు చాలా ఉన్నాయి. మన ఛానల్లో ఒకసారి చూడండి దయచేసి. గ్రీన్ క్రాస్ ట్యూటోరియల్స్లో సీడ్ హెల్త్కి సంబంధించినటువంటి క్లాసులు అరౌండ్ 30 క్లాసుల వరకు ఉన్నాయి. ఒకసారి చూడండి, అది నేనే చెప్పాను ఆ కోర్సు ఒకసారి మీరు చూడండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే టైప్ చేయండి ఒక 1 minute. అఖిల్ గారు, సీడ్ హెల్త్ సంబంధించి నేను ఆల్రెడీ చేశాను, అది చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఎప్పుడైనా మన క్లాసులు కావాలంటే ఏం చేయాలంటే యూట్యూబ్లో ఉండేటువంటి ప్లేలిస్ట్కి వెళ్ళాలి. ప్లేలిస్ట్లో వరుసగా నేను కోర్స్ వైజ్గా అన్నీ ఉంటాయన్నమాట. ఆ ప్లేలిస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట. 215 ఉంటాయి. నేను క్లాసులు చెప్పాను చాలా. గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు పెడతారు? మ్యాక్సిమం రేపు పెట్టడానికి ప్రయత్నం చేస్తానండి. రేపు ఏదో ఒక టైంలో అప్లోడ్ చేస్తాను. ఈరోజు అంతా నైట్ టైప్ చేయాలి. పెడదాం. చెప్పానుగా వీక్లీ 2 అయినా పెట్టుకుందాం అని చెప్పాను కదా. సో చేస్తాను తప్పకుండా. ఈరోజు అదే పని మీద ఉంటానండి. మ్యాక్సిమం రేపు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీధర్ గౌడ్ గారు, ఏం చెప్పుకుందాం రేపు? కంటిన్యూ చేసేద్దాం. వంగ ఉంది. ఆ తర్వాత అవి కూడా ప్రతిదీ 6-7 పెస్ట్ల కన్నా ఎక్కువే ఉన్నాయి. వంగ, బెండ, టమాటో ఇవి అయిపోయిన తర్వాత ఆపుదాము. ఆ తర్వాత దోస జాతి పైర్లు వచ్చేటప్పటికి వేరేది మనం చెప్పుకుందాం. వంగ, బెండ, టమాటో అనమాట. ఈ 3 వరుసగా చెప్పేస్తాను. అంటే కొంచెం మనకి బేసిక్స్ అన్నీ చెప్పుకోవాలి కాబట్టి. అంటే నేను ఇవే క్లాసులు మళ్ళీ ఏం చేస్తున్నానంటే వీడియోస్ చేస్తున్నాను. చూసే ఉంటారు. ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను. కాబట్టి కొంచెం నేను ఏంటంటే కొంచెం స్టాండర్డ్ ఉండాలన్న ఉద్దేశం మీద ఏంటంటే కొంచెం నేను బాగా ఎక్స్పెండ్ చేసి చెప్పడం జరుగుతుంది. విన్న వాళ్ళకి కొంచెం బోరింగ్గా అనిపించినా కూడా అది మీకు ఆ మైండ్లో ఫిక్స్ అవుతుందన్నమాట. ఓకే. పల్సెస్ ఏముందండి, పల్సెస్లో అంత మనకేమి ఉండవు కదా. పల్సెస్లో అంతా అన్ని పల్సెస్కి కలిపేసి ఒకే రకమైనటువంటివి ఉంటాయి. చెప్తాను, పల్సెస్ కూడా చెప్పుకుందాం. ఇవి కొంచెం ఇంపార్టెంట్. మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కోర్సులు ఏవైతే ఉంటాయో వాటిని ముందు మనం చెప్పేసుకుంటే మేజర్ క్రాప్స్ చాలా చెప్పాను నేను ఈ మధ్యకాలంలో, 1-2 కాదు. అలా మనం మెల్లిగా స్టార్ట్ చేసుకుని ఒక ఊపు మీద వెళ్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 1 month అవుతుందేమో కదండి. మన క్లాసులు ఎప్పుడు స్టార్ట్ చేసామో తెలియదు. లాస్ట్ వీక్లో చేసినట్టున్నాం. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మనం క్లాసులు మొదలెట్టినట్టున్నాము. పర్వాలేదు, 1 month అయినా కంటిన్యూస్గా చెప్తే ఈ క్లాసులన్నీ అందుబాటులో ఉంటాయి. ఎవరికైనా అందుబాటులో ఉంటాయి, ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి అన్నమాట. సో మనకి ఎనీ పర్సన్, అగ్రిసెట్ రిలేటెడ్ పర్సన్ ఎవరు వచ్చినా సరే ఇవి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. వాళ్ళు ఎవరైనా సరే చూసి కాదు విని వీలైనంత వరకు సబ్జెక్టు గ్రహించవచ్చు అనమాట. ఇంకా ఏమైనా చెప్పండి. సో ఈరోజు చాలామంది మనకి రావడం జరిగింది. సాయి చరణ్, అఖిల్ గారు, అంజీరాయ్, అలాగే షణ్ముఖ సాయి, తర్వాత శ్రీధర్ గౌడ్, భారతి లాలం, వీరేంద్ర గారు, నరేష్,
విఎన్ రావు గారు సార్, వెల్కమ్ అండి. అగ్రి జర్నలిస్ట్ విఎన్ రావు గారు సార్ కూడా మన క్లాసులకి చాలా సందర్భాల్లో అటెండ్ అవుతున్నారు, చాలా సంతోషం. పెద్ద జర్నలిస్ట్ అయ్యి ఉండి కూడా ఆయన మన క్లాసెస్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా షేర్ కూడా చేస్తున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే తేజు గారు, కెన్ ఐ నో యువర్ నెంబర్ అంటే నా నెంబర్ చెప్పమని అర్థమా ఏంటి? నా నెంబర్ తెలిసిందే మీకు, 8125443163. నెంబర్ వచ్చేసరికి 8125443163. అది నా నెంబర్ అనమాట. చూడండి, నా నెంబర్ పెట్టాను అక్కడ, టైప్ చేశాను, నా నెంబర్ కూడా వచ్చింది. ఇవి అయిపోతే ఈ వంగ, మిరప, వంగ, తర్వాత టమాటో ఉన్నాయి కదండి, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన ఏమైనా సెపరేట్ క్రాప్స్ ఏమైనా ఉంటే చెప్దాం. ఇవి కొంచెం ఫాస్ట్గా ముగించేస్తాను, 1-2 రోజుల్లో ఈ రెండు కూడా అయిపోతే మిగిలినటువంటివి మనం తర్వాత చూసుకోవచ్చు అనమాట. ఓకేనండి. సో అదే విషయం, ఇంకా ఏమైనా చెప్పాల్సింది ఉందా? అయితే మీకు మెటీరియల్ దొరికిందా శ్రీధర్ గౌడ్ గారు? దొరికిందని అన్నారు కదా. సో అలాగే మళ్ళీ ఒక వీడియో ఏదైనా చేస్తాను. ముందు రేపు ఒక ఎగ్జామ్ పెట్టాలి, చాలా రోజులు అయిపోయింది. సెకండ్ పెట్టాను, తర్వాత ఆల్రెడీ మనకి 14th ఎంతో వచ్చేస్తుంది, చాలా బ్రేక్ వచ్చేసింది అనమాట. ఈ బ్రేక్ అంతా కూడా పూరించుకోవాలి కాబట్టి మే 2న పెట్టాను. తర్వాత ఇంతవరకు ఎగ్జామ్ పెట్టలేదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక ఎగ్జామ్ తయారు చేసి రేపు ఆఫ్టర్నూన్కి మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. అలాగే మరొక ఎగ్జామ్ కూడా త్వరలో కండక్ట్ చేస్తానన్నమాట. ఇది కంటిన్యూ చేద్దాం. మీరు ఆన్లైన్ టెస్ట్లు ఏమీ అందుబాటులో లేవని ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. వీలైనన్ని ఎక్కువ టెస్టులు మన వెబ్సైట్లో నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు అయితే మాత్రం రెడీగా ఉన్నాను, రాత్రంతా అదే పని చేయాలి, చేసి రేపటికి మీకు అందుబాటులోకి తెస్తాను. కొంచెం టైపింగ్ బాగా లేట్ అవుతుంటుంది అనమాట, అదే ప్రాబ్లం. లేకపోతే ఎగ్జామ్ పెట్టడానికి మాకేంటండి ప్రాబ్లం? ఎవరైనా ఉన్నారనుకోండి, నాకు ఒక టైపిస్ట్ ఎవరైనా, ఈజీగా వాళ్ళకి అప్పచెప్పేస్తుంటాం అనమాట. ఈ టెస్ట్ పెట్టేసి ఏంటంటే అయిపోతూ ఉంటుంది. నేనే మళ్ళీ నా వర్క్స్ అన్నీ ఆపుకొని నేనే టైప్ చేసి నేనే ఇవన్నీ చేయాలన్నమాట. అక్కడే లేట్ అయిపోతుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న డీవియేషన్స్ ఉంటాయి, వేరే వర్క్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అలా ఉంటుంటుంది అనమాట. అక్కడ కొంచెం దెబ్బతింటున్నాం. అలాగే ఇంకా ఎకనామిక్స్ ఒకటి చెప్పాల్సింది ఉందన్నమాట. ఎకనామిక్స్ ఒకటి అది కూడా స్టార్ట్ చేస్తాను. ఏ విధంగా చెప్పాలనేదే చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ ప్రొడక్షన్ క్లాసులన్నీ ఇక్కడ కంటిన్యూ చేసేస్తే యూట్యూబ్లోకి వెళ్దాం ఎకనామిక్స్ క్లాసుల కోసం. అలా చేద్దాం. ఎకనామిక్స్ తర్వాత 2 కొత్త కోర్సులు ఉన్నాయి కదా, పామాలజీ ఒకటి, ఫ్లోరికల్చర్ ఒకటి కోర్సులు కొత్తవి ఉన్నాయి కాబట్టి సో ఆ కోర్సులు కూడా చెప్పాలనేదే నా ఉద్దేశం అనమాట. ఈసారి అగ్రి మైండ్స్లో వాటికి సంబంధించినటువంటి బిట్స్ ఇద్దామని చూస్తున్నాను నేను. అదేదో పెద్ద విచిత్రంలాగా క్రియేట్ చేస్తున్నారు కొంతమంది. ఇదేంటంటే అగ్రిసెట్ అనేటువంటి దానికి ఎంతో కాంపిటీషన్ అనమాట. అనేక మంది దాని మీదే టార్గెట్ చేసి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ డేస్లో. అగ్రిసెట్ అనేటువంటిది అది ఏదో ఒక నాకు తెలిసి ఎంసెట్కి కూడా అంత కాంపిటీషన్ ఉండదేమో, కానీ అగ్రిసెట్కి మాత్రం మామూలు కాంపిటీషన్ అయితే మాత్రం లేదబ్బా. ప్రతి సందులోనూ ప్రతి గొంతులోనూ కూడా దీని మీద ఆసక్తి కలిగినటువంటి పీపుల్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదైతే అవనివ్వండి, మనం చేసేదంతా మనం చేద్దాం. విచిత్రం ఏంటంటే ఇక్కడ మన వెబ్సైట్లో నుంచి తీసుకెళ్ళినటువంటి సమాచారం కావచ్చు, ఎవరిని తీసుకెళ్ళొద్దని నేను అనట్లేదు. సింపుల్గా నేను మీకు చెప్తున్నాను చూడండి. వెబ్సైట్లో అందుబాటులో ఉన్నటువంటి సమాచారం అందరూ విచ్చలవిడిగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇది లేదు, నా మెటీరియల్ కాపీ చేశారు, లేకపోతే నాకు ఇలాగ అన్యాయం అయిపోయింది అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అలాంటి ఆలోచన ఉంటే అసలు నేను మెటీరియలే పెట్టను అందులో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది ఎంత కావాలంటే అంత మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఎంత సమాచారం ఇస్తే అంత మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలా దాంట్లో ఎటువంటి ఇది కూడా నాకైతే మాత్రం లేదన్నమాట. సో ఎవరైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వీళ్ళందరూ ఉన్నారో ఏంటంటే
క్వశ్చన్స్ ఫార్మ్ చేసేటువంటి విధానం కానీ, లేకపోతే దాని మీద ఒక సరైనటువంటి అవగాహన కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళలో ఏమీ కనిపించలేదన్నమాట. అది ఏదో ఒకటి ఫామ్ చేస్తున్నారు. ఇదొక క్వశ్చన్గా మనం అడగొచ్చా లేదా అనేటువంటిది కాదనమాట. ఒక పద్ధతి పాడు లేకుండా క్వశ్చన్స్ ఫామ్ చేసి ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకొని, లేకపోతే ఒక 20-30 మందితో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఏదో మనం చెప్తున్నదన్నట్టు ఇంకా చేస్తున్నారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్టూడెంట్స్ ఎవరైతే సీరియస్గా చదవాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి, గమనిస్తూ ఉండండి. ఏది అవసరమో దాన్ని మాత్రమే గ్రహించండి. ఊరికే ఏదో చెప్పారు కదానో, లేకపోతే ఎక్కడెక్కడో తెచ్చారు కదానో మీరు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురి కావద్దు దయచేసి. ఓకే. సో ఎగ్జామ్ రేపు పెడతాను. రేపు తెలంగాణ ఎగ్జామ్, అలాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎగ్జామ్ 2 కూడా ఉంటాయి. అలాగే మరొక ఎగ్జామ్ మరొక 2 రోజుల్లో మళ్ళీ పెడతాను. ఆన్లైన్ టెస్టులు అందరికీ, మనం పెట్టేటటువంటి ఆన్లైన్ టెస్టులు అందరికీ, అగ్రిసెట్ రాసేటువంటి వాళ్ళు, ఐకార్ పరీక్షలు రాసేటువంటి వాళ్ళు, ఎవరైనా సరే మనకి రాయగలిగినటువంటి వారు ఎవరైనా సరే వాటిని అటెంప్ట్ చేయొచ్చు అనమాట. నేను వాటిని అక్కడే అలాగా వదిలేస్తున్నాను. ఎనీ టైం ఎప్పుడైనా కూడా రాయొచ్చు. టైం లిమిట్ లేదు, లేకపోతే ఈ టైంలో తీసేస్తామని లేదు, ఇంక ఇలాంటివి ఏమీ లేవు మనకి. కాబట్టి ఎప్పుడైనా సరే రాయొచ్చు. వీలైనంత వరకు 1-2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే వాటి ఆన్సర్లన్నీ చూసి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మంచి ఇది వస్తుంది అనమాట, ప్రాక్టీస్ వస్తుంది. సో ఇప్పుడు ఆపేద్దామా? శ్రీధర్ గౌడ్ గారు, ప్యాథాలజీ కూడా చెప్పుకుందాం. ప్యాథాలజీ మన మోస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్స్ ప్యాథాలజీ. అసలు నాకు ఎంటమాలజీ అనేటువంటిది అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. నేనే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అది ప్రతిసారి కూడా. ప్యాథాలజీ అనేటువంటిది ఎప్పటి నుంచో నాకు బాగా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటంటే ప్యాథాలజీ అనే మనం చెప్పుకోవాలి. తప్పకుండా ప్యాథాలజీ చెప్పుకుందాం. చెప్తాను. ఆల్రెడీ నేను చెప్పిన క్లాస్లోనే అవన్నీ ఫాలో అవ్వండి. ప్రజెంట్ ఏ సబ్జెక్ట్స్ లేవండి. ఎంటమాలజీలో ఉండేటువంటివి ఉంటాయి, మీకు సంబంధించినవి ఏవి ఉంటాయి అవి ఉంటాయి. అవి మీరు ఫాలో అవుతూ ఉండండి. మిగిలినవన్నీ మీకు లేనివి ఏమైనా ఉంటే మన వెబ్సైట్లో ఉంటాయి, అవన్నీ చూసి ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి సంబంధించి కొన్ని కోర్సులు లేకపోతే క్రాప్స్ ఉండలేకపోవచ్చు. అవి చెప్తాను మీకు. మీ కోర్సు అవుట్లైన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవి కూడా నేను చెప్తాను తప్పకుండా. అన్నీ ఒకసారి చేయలేం శ్రీధర్ గౌడ్ గారు. ఇవి అయిపోనివ్వండి, ఈ క్రాప్స్ అన్నీ అయిపోనివ్వండి దయచేసి. అన్ని క్రాప్స్ అంటే వీలైతే ఈ 3 క్రాప్స్ అవ్వకూడేద్దాం ముందు. 3 క్రాప్స్ అయ్యాక ఒకసారి మనం స్టాప్ చేద్దాం ఎంటమాలజీ. అత్యవసరమైనది ఏదైనా ఉంటే అది చెప్దాము, లేదనంటే అప్పుడు ప్యాథాలజీ చెప్పాలంటే ప్యాథాలజీ చెప్తాను. మిరపకు సంబంధించి ఉంది, మిరప తెగుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి మిరప తెగుళ్ళు. సో అది కూడా చెప్పేస్తే బాగుండు, కానీ మరి అవసరమైనప్పుడు చెప్పుకుందాం. మిరపకు సంబంధించినటువంటి తెగుళ్ళ గురించి తర్వాత మనం చెప్పుకుందాం. పెస్ట్లు కీటకాల గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. సరే ఫ్రెండ్స్, అయితే కాటన్ వీడియో చూడండి. అది రాత్రి తయారు చేశాను అనమాట. ఎప్పటి నుంచో అలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను, కాకపోతే మనకి టైం కుదరలేదు. కనీసం అరౌండ్ ఒక 4 hours పడుతుంది అలాంటి వీడియో తయారు చేయాలంటే. ఆల్రెడీ ఆడియో మనం రికార్డ్ చేసిన తర్వాత కూడా అటువంటి వీడియో మనకి కావాలి అని అంటే ఎంత టైం పడుతుంది అనుకున్నారు? కనీసం మినిమం 4 hours పడుతుంది అనమాట. సో అంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఏం చెప్పామో అది ఒక ఈజీగా ఉంటుంది. సో అందులో పిక్చర్స్ అన్నీ కూడా యాడ్ చేశాను కొంచెం ఉపయోగంగా ఉండడానికి. పార్ట్ 2 ఉంది, అది మెల్లిగా తయారు చేస్తున్నాను, అది కూడా పెడతాను అనమాట. అలాగా కొంచెం మేజర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేద్దాం అనేటువంటిది ప్లాన్ అనమాట. సరేనా, మరి ఈరోజుకి ముగిస్తాం. ఈ పేజ్ని మన తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఎక్కువ మందికి ఎంత షేర్ చేస్తే అంత మంచిది అన్నట్టు, వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. మొత్తం డిప్లొమా కోర్సులు చదివేటువంటి వాళ్ళే కాకుండా అనేక మంది ఫార్మర్స్ కూడా మన క్లాసులు అనేటువంటివి వింటున్నారు. వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగానే మనము చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనం జస్ట్ గైడెన్స్ మాత్రమే ఇవ్వగలం. వాళ్ళకి ఏదైనా కావాలి అని అంటే ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఇందులో ఇచ్చినటువంటి సూచనలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు పాటించుకుంటే మంచిది. ఎందుకనంటే వినడంలో చాలా తేడాలు ఉంటూ ఉంటాయన్నమాట. కాబట్టి నేను
ఒకటి చెప్తే మిగతా వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు ఆ ఫార్మర్ లెవెల్లో. కాబట్టి ఏదైనా అత్యవసరమైనటువంటి ఇది ఉండేటప్పుడు ఇలాగ అంటున్నారు, మీరు దీనికి ఏమి సజెస్ట్ చేస్తారని చెప్పేసి గ్రామంలో ఉండేటువంటి లేకపోతే విలేజ్ అసిస్టెంట్ కానీ లేకపోతే వ్యవసాయ అధికారిని కానీ సంప్రదిస్తే వాళ్ళు మీకు సరైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తారు, గైడెన్స్ ఇస్తారనమాట. ఈ రోజుల్లో అగ్రికల్చర్కి బాగా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది, దయచేసి గ్రహించండి. కాబట్టి ఆ గైడెన్స్ మీరు పొందాలి అని అంటే తప్పనిసరిగా దగ్గరలో ఉండేటువంటి సైంటిస్టులు కానీ వీళ్ళని కానీ సంప్రదించండి. సో ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు నాకు వాట్సాప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా నేను వీలైనంత వరకు మీకు కాంటాక్ట్ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా నెంబర్ వచ్చేసరికి 8125443163. ఇది నా వాట్సాప్ నెంబర్. ఏదైనా ఉంటే దానికి చేయండి. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. రేపు మరొక క్రాప్తో మళ్ళీ మీ ముందుకి నేను వస్తాను. ఇక్కడే మన ఇదే ఛానల్లో కలుద్దాం. విజయ్ కుమార్ అగ్రి అకాడమీ, సాలూరు, విజయనగరం నుంచి నేను మీ విజయ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.